శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. సాధనా చతుష్టయ సంపత్తిలో మూడవదైన శమదమాది షట్క సంపత్తి అంటే ఏంటో చూద్దాం. ఇవి 6 ఉన్నాయి. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. శమము అంటే అంతేంద్రియ నిగ్రహం, అంటే మనోబుద్ధి చిత్త అహంకారాల్ని బాహ్య విషయాల మీదకి పోనీయకుండా నిగ్రహించడం. దమము అంటే ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఈ దృశ్య ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయి, వాటిని నిగ్రహించుకోవడం. ఉపరతి అంటే ఒకవేళ మనస్సు ఈ విషయాల మీదకి, శబ్ద స్పర్శాదుల మీదకే కనుక వెళ్ళినట్లయితే దాన్ని మళ్ళీ వెనక్కి లాక్కొచ్చుకుని ఆత్మయందు లగ్నం చేయడం. తితీక్ష అంటే సాధనా సమయంలో ఈ శరీరానికి తగిలే శీతోష్ణాలు కానీ, మనసుకు తగిలేటువంటి సుఖదుఖాలను కానీ లెక్క చేయకుండా ఓర్పుతో ఆత్మజ్ఞానం వైపు ప్రయత్నం చేయడం. శ్రద్ధ అంటే గురువు చెప్పేటువంటి బోధనల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి సాధన చేయడం. సమాధానము అంటే మన ఈ దేహేంద్రియాలు నేను కాదు అని తెలుసుకొని సాక్షి మాత్రంగా వర్తించడం సమాధానం.